ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన పేర్లకు సంబంధించి అది కోదండరాం పేరు తర్వాత అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను కూడా ఏదైతే ఈ ప్రాసెస్ మొత్తం ఉన్నదో ఈ ప్రాసెస్ తర్వాత గవర్నర్ ఆమోదించడం కావచ్చు, గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం కావచ్చు, ఇవన్నీ అంశాలను కూడా కొట్టివేసింది రాష్ట్ర హైకోర్టు. ఎందుకంటే దానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రివర్గం మొత్తం కూడా ప్రతిపాదించిన పేరును దసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేరు తిరస్కరణ జరిగిన తర్వాత మా పేరు ఎందుకు తిరస్కరించబడింది అన్న ఒక అంశంతో హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది దసోజు శ్రావణ్. సో తిరస్కరించే హక్కు గవర్నర్కి లేదు, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించే హక్కు గవర్నర్కి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవసరమైతే పునఃపరిశీలన చేయాలంటూ తిరిగి వెనక్కి పంపండి, కానీ దాన్ని తిరస్కరించే అధికారం లేదు. ఆర్టికల్ 171(5) ప్రకారంగా అంటూ కూడా హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు కానీ ఎటువంటి ఆర్డర్ జారీ చేయలేదు. గవర్నర్కి ప్రత్యేకంగా రాజకీయంగా తనకు రక్షణ ఉంటుంది, రాజ్యాంగ పరంగా రక్షణ ఉంటుంది. సో డెఫినెట్గా మేము ఆర్డర్ కానీ దానికి ఆదేశాలు కానీ జారీ చేయలేము, కానీ ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడకూడదు, పునఃపరిశీలన చేయాలంటే కూడా మేము తనకు చెప్తామంటూ పునఃపరిశీలన విషయంలో ఆలోచన చేయడం. దీంతో ఏమవుతుందంటే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ యొక్క నియామకం ప్రస్తుతం రద్దయిపోయింది. మరి తిరిగి పునఃపరిశీలనలో భాగంగా క్యాబినెట్కి మళ్ళీ దసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ పేరు పంపించే అవకాశం, దాని తర్వాత వాళ్ళు పేర్లు మారుస్తారా లేకుంటే గత పేర్లనే పంపించే అవకాశం ఉందా, ఏం జరగబోతుందని మాత్రం కొంత ఉత్కంఠగా ఆందోళన రేపుతున్న పరిస్థితి. మరోవైపు ఏ నిరుద్యోగులతోనైతే రాష్ట్రం ఏర్పడ్డదో, ఏ నిరుద్యోగుల కోసం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారో అదే కాంగ్రెస్ పార్టీ మీద, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో ప్రతిపక్ష పాత్ర పోషించి నిరుద్యోగులకు అండగా నిలుస్తారంటూ ముందు వరుసలో వచ్చిన వ్యక్తుల మీద కాస్త నిరసన సెగలు, లేకపోతే ఈ నిరుద్యోగుల నుంచి కాస్త ఏమంటారు ఈ వ్యతిరేక గలం, తిరుగుబాటు అనేది మొదలైందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి నోటిఫికేషన్లు అయితే పోస్టులు విడుదల చేసిరో, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి దాంట్లో గత పోస్టులనే మళ్ళీ తిరిగి విడుదల చేసిరు తప్ప అదనంగా పోస్టులు జోడించలేదన్న ఒక అంశం కావచ్చు, జియో 46 అన్న ఒక అంశం కావచ్చు, గుర్గ్లాలకు సంబంధించి ఎస్జిటి, టీజీటీ, పీజీ, డిఎల్కి సంబంధించినటువంటి ఈ అంశాలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి అంశాలను కావచ్చు, ఇవన్నీ అంశాలను బేరీజ్ వేసుకొని కొంత తిరుగుబాటు, తర్వాత మెగా డిఎస్సి ప్రకటించినప్పటికీ టెట్ లేకుండానే మెగా డిఎస్సిని ప్రకటించడం కావచ్చు, అన్నీ కూడా వరుసగా ఏర్పడుతున్నటువంటి సమస్యల కారణంగా నిరుద్యోగులు కొంత తిరుగుబాటు చేసినట్టుగా కనబడుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత త్వరగానే, ఇంత అతి సమీప కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున కొంత నిరుద్యోగుల నుంచి, రైతాంగం నుంచి తిరుగుబాటు గురవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. మొదటి నుంచి తొలిలో చెప్తూనే వచ్చింది. ఎందుకంటే ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి మీరు ఒక ఆశ నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తే వాళ్ళు మా ప్రభుత్వం కాదా, లేకపోతే ఇందాక మీకు చెప్పినట్టుగా గతంలో చెప్పిన రేవంత్ అన్న అంటే మన అన్న, లేకపోతే ఈ యొక్క ప్రతి ఒక్క రేవంత్ అన్న అనే ఒక పిలవడం, ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, రైతు కావచ్చు, రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, ఇంకెవరైనా కూడా ఆఖరికి వస్తే నిరుద్యోగులు కూడా ఏమంటారు విద్యార్థులు కూడా చిన్న స్థాయి 1-2 తరగతి జరిగే పిల్లలు కూడా రేవంత్ అన్న అంటే ఒక రకంగా వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ఆ ఓన్ చేసుకున్న వ్యక్తిని వాళ్ళు రేవంత్ రెడ్డి ఒక్క హామీ ఇస్తే వాళ్ళు 10 ఆశలు పెట్టుకున్నారు. డెఫినెట్గా ప్రజల్లో ఆశలు ఉండడం తప్పేం లేదు, కానీ దాన్ని ఎంతవరకు నెరవేరుస్తున్నాం అనే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటే, కానీ రాజకీయాలకు కొంత నిధులు లేకనో, రాజకీయాల లబ్ధి కోసం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని రేపటి రోజున ఏం జరగబోతున్న ఆందోళనలో ఇవన్నీ కారణంగా అసలు ఆశయాలను కూడా నెరవేర్చలేకుండా కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొంత వ్యతిరేకత అయితే ఉన్నది. సో ఇంకా అది తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజల పక్షాన కొంత హెచ్చరికలు జారీ చేస్తున్న అంశం ఏంటంటే డెఫినెట్గా మరింత తీవ్రమవుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా ప్రతిపక్షాలు ముందుకు పోతున్నాయి. సోషల్ మీడియా, గతంలో చెప్పినట్టుగా సోషల్ మీడియాకే కొన్ని టీంలను రిక్రూట్ చేసుకొని మరి జిల్లాల వ్యాప్తంగా రిక్రూట్ చేసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్నది. డెఫినెట్గా ప్రయత్నం కనబడుతున్నది. ప్రతి అంశాన్ని, రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటని ట్రోల్ చేయడమా, వక్రీకరించడమా, ప్రజల్లో ఒక డిఫరెంట్ మోటాగా తీసుకురావడమా ప్రయత్నంగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నది. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఎందుకనంటే మీరు 100 రోజుల సమయానికి ఇంకొక 7 తారీఖు, ఇంకో 8 తారీఖు, ఇంకో 10 రోజులు ఉన్నది మీరు చెప్పిన 100 రోజుల సమయానికి. ఇక అది అయిపోయిందనంటే ఈ టీములు మొత్తం యాక్టివ్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఎక్కడ కూడా తలెత్తుకోలేకుండా చేసే పరిస్థితి డెఫినెట్గా కనబడుతున్నది. ఆ దిశగా ప్రయత్నాలు కనబడుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ టీంలను రెడీ చేసి పెట్టుకుంది ప్రతిపక్ష పార్టీ. సో అలర్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత మీరైతే ప్రజలకు హామీ ఇచ్చిర్రో ఆ హామీ నెరవేర్చాల్సిన బాధ్యత, కర్తవ్యం కూడా ఉన్నది.
చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇక ఇవే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు విషయానికి వస్తే, మంత్రిమండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడాల్సిందే. దాసోజు సత్యనారాయణ పేరు సిఫార్సు తిరస్కరణ చెల్లదు. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాల రద్దు. ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు సంచలన తీర్పు. ఇకపోతే ఆమె స్ఫూర్తిని అందుకుందాం ఈరోజు మహిళా దినోత్సవం, దాంతో పాటుగా మహాశివరాత్రి. ముందుగా తొలి వెలుగు ప్రేక్షకులందరికీ, సోదరి మనందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దీంతో పాటుగా యావత్ తెలుగు ప్రజానికానికి, భారతదేశం మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి మహాశివరాత్రి అంతా కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక ఆమె స్ఫూర్తిని అందుకుందాం. అనేక రంగాల్లో కూడా మహిళలు రాణిస్తున్నారు. వాళ్ళని మరింతగా ప్రోత్సహిద్దాం. వాళ్ళ యొక్క అంటే సెల్ఫ్ అంటే మనం ఏమంటారు, మన సోదరిని, మన తల్లిని ఎట్లా కాపాడుకుంటామో మనం చుట్టూ మహిళలందరూ కూడా వాళ్ళతో సరిసమానం, అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కొంతమంది పిచ్చి చేష్టలు చేసి అఘాయిత్యాలకు రకరకాలుగా పిచ్చి పనులకు పాల్పడుతున్న నేపథ్యంలో మన వారిని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఒక కర్తవ్యంగా తీసుకొని ముందుకు పోవాలి. ఇక క్షుణ్ణంగా పరిశీలిస్తూ కొలతలు తీస్తూ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణులు డిజైన్ల మేరకే నిర్మాణం చేపట్టారని ఆరా. ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇక ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు, కొలిక్కి వచ్చిన మార్గదర్శకాలు రూపకల్పన 11వ తేదీన పథకం ప్రారంభం. సదాకర్, ఇందిరమ్మ ఇళ్లకి కండిషన్స్ వచ్చేసినాయటిగా 11వ తారీఖు నుంచి అప్లికేషన్ షురు అయితే అట. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరికి అర్హులను అందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారట. ఇక ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల సొమ్ము ఏదైతే ఉన్నదో ఇస్తా అని చెప్పినటువంటి సొమ్మును 4 దశలు ఇస్తారట. అంటే మరి 4 దశలు ఎప్పుడు ఎంత ఇస్తారో తెలియదు, 4 దశలు ఇస్తారట. వాళ్ళకు సొంత జాగా ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు. ఇకపోతే గత సర్కార్ వైఖరితో ప్రజలకు నష్టం. అప్పటి నేతలు రక్షణ శాఖతో సవ్యంగా వ్యవహరించలేదు. నేను సీఎం అయ్యాక కేంద్రంతో మాట్లాడి పై మంత్రులకు ఒప్పించా. ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కళాశాల భవనం పాక్షిక కూల్చివేత, బఫర్ జోన్లో కట్టి అక్కడ చెరువు ఎల్ఎఫ్టీ అంటే ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుందో ఎఫ్టీఎల్ ఆ ప్లేస్లో కట్టేసి అక్రమంగా ఆ భూమిని కబ్జా చేసినట్టుగా ఆరోపణతోని అక్కడ ఇదివరకే నోటీసు అంటించిన నోటీసులు జారీ చేసిరట ఆ యొక్క బిల్డింగ్ ఎవరైతే ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి. తర్వాత ఎవరు ఎటువంటి విధంగా స్పందించకపోవడంతో నిన్న పోయి అటాక్ చేసి కూడగొట్టేసి బిల్డింగ్ని మొత్తం కూడా. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా గోడలు కూల్చేసి తర్వాత పైన కిటికీలు కొంత ధ్వంసం అయితే అయింది అక్కడ బిల్డింగ్ అంతా కూడా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ అది, ఎవరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి. ఇకపోతే 15 నుంచి 1 పూట బడులు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుంటే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 దాకా. 10వ తరగతి హాల్ టికెట్లు సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలు. ఇక వారిది సంఘర్షణ మారి సహకారం. అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములిచ్చాం. ప్రతిగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇచ్చింది. ఇతర పథకాల కోసం ప్రధానికి విజ్ఞప్తి చేశాం. గత సర్కారు ఘర్షణ ధోరణితోనే ప్రజలకు నష్టం జరిగింది. వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లలో సంతోషంగా ఉన్నారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడార్. హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం. అల్వాల్ ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన. దళిత బహుజనులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇల్లు. బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవంలో రేవంత్. ఇకపోతే 13న షెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు. అధికారుల అప్రమత్తం, క్రియాశీలకంగా కలెక్టర్లు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. కింది స్థాయి సిబ్బంది ఆదేశాలు జారీ. రెవెన్యూ సిబ్బందికి 8, 9, 10 తేదీల్లో సెలవులు రద్దు. ఇక రాజకీయ కాకషురు. పార్టీల పారా హుషారు. సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్న నేతలు. ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ. ఇక ఆ అధికారం గవర్నర్కు లేదు. దసోజు శ్రావణ్ కుర్రాన్ నామినేషన్ తిరస్కరణ చెల్లదు. పునఃపరిశీలనకు పంపే అధికారమే ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసులో హైకోర్టు తీర్పు. కోదండ అలీ నియామక గెజెట్ కూడా కొట్టివేత. రాజ్యాంగబద్ధ నిర్ణయం తీసుకోవాలని సూచన. మంత్రివర్గం మళ్ళీ కోదండ అలీ పేర్లనే సిఫార్సు చేసి గవర్నర్ ఆమోదం పొందే అవకాశం. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ కోర్టు తీర్పు ప్రకారంగా గెలిచినప్పటికీ గవర్నర్ యొక్క విషయంలో వాళ్ళు విజయం సాధించినప్పటికీ వాళ్ళు ఎమ్మెల్సీగా మాత్రం పొందలేరు. ఎందుకంటే తిరిగి ఆ పేర్లను విట్టు పరిశీలనకు మళ్ళీ పంపించినప్పటికీ పేర్లు మార్చి దసోజు శ్రావణ్ కుర్ర సత్యనారాయణ పేర్ల ప్లేస్లో కోదండ అమీర్ అలీ ఖాన్ పేరు పెడితే డెఫినెట్గా ఆమోదించాల్సిందే. ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా ఆమోదించాల్సిందే. ఇక అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి.
సీఎం సలహాదారు నరేందర్ రెడ్డితో 3 గంటల చర్చలు. సదాకర్ 1,00,000 మందితో కాంగ్రెస్ పార్టీ చేరతారని ఆఫర్. అల్లుడి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని వేడుకోలు. అందులో తాను తలదూర్చలేనన్న వేం నరేందర్ రెడ్డి. అక్కడ కూలగొడుతుంటే ఇప్పుడు దెబ్బకు గతంలో రేవంత్ రెడ్డి చూసుకుందాం రా అన్నాడు మల్లారెడ్డి. ఆ నోటు దురిసే ఇప్పుడు ఏమైంది, ఆఖరికి వస్తే చూసడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి, చూడడానికి వచ్చిండు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మల్లారెడ్డికి సంబంధించి కుటుంబీకుల ఆస్తులు చూస్తే కళ్ళు బయర్లుగా అమ్ముతున్నాయి. ఒక్కొక్క విషయం చూస్తే అసలు ఆస్తులు లెక్క చిట్టా ఇంకా చాలా పత్రం అయితే ఉన్నది. ఇక మొదలు పెట్టిండు కదా, మొన్న రోడ్డు కూల్చేసిండు మామది. గవర్నమెంట్ ల్యాండ్లలో రోడ్లు వేస్తే రోడ్డు కూల్చేసిండు. ఇక అల్లుండి కాలేజీ కూల్చేసిండు. అయ్యో మొర్రో అంటే ఇద్దరు కలిసి వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వచ్చి కూర్చుంటే నేనేం చేయలేదని చెప్పి తిరిగి పంపించేసిండట. ఆఖరికి వస్తే కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటగా బయట ప్రచారం జరుగుతున్నది. ఆఖరికి వస్తే గదే అయ్యేటట్టు. ఎందుకంటే ఆయన కావాల్సింది పూలమ్మినా పాలమ్మినా, మరి ఏ పూలు అమ్మేటోళ్ళు కూడా నేను చూస్తున్నా. నాకు తెలిసిన ఒక ఆవిడ, నేను హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి గదే పూలు అమ్ముతాయి. ఇప్పుడు పూజ గిజ కావాలన్నా గుడిలో గోపురాలకు పోయినా గానే పూలు కొనుక్కపోతాం. ఆమె పూలు అమ్మితే గానే ఉన్నది. ఇంకా మహా అయితే జర బండి కొనుక్కున్నారట, జర ఇంట్లో మంచి ఇంట్లో కిరాయి ఉంటున్నారు, సొంత ఇల్లు కూడా లేదు. మరి వాళ్ళు పూలమ్మిన వాళ్ళు ఇంకా చాలా పెద్ద స్థానాలు. ఆ పూలమ్మిన వాళ్ళు గానే ఉన్నది. ఇదే పూలమ్మిండు, పాలమ్మిండు, భూములు అమ్మిండు, కొన్నిసార్లు ఇంకా మనుషులను కూడా అమ్మిండు. ఆఖరికి వస్తే ఎందుకు ఇక్కడ మరి కబ్జా చేయాలంటే ఏం చేయాలి? మనుషులు అమ్మాలి కదా. మనుషులు అమ్మాలంటే ఇక ఆముడు వేరేలే. కొంతమంది కిడ్నాప్లు చేసిన అవన్నీ కథలు కూడా ఉన్నాయట. తవ్విన కొద్ది బయటపడుతున్నాయి. ఇక మల్లారెడ్డికి షాక్ మొదలైంది. ఇక ఆఖరికి వస్తే ఏం కావాలి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరితే మరి కాంగ్రెస్ పార్టీ ఉపేక్షిస్తుందా ఈ కబ్జాల కాయని కూడా విషయంలో? మరి ఎందుకంటే ఆయన కావాల్సిన ఆస్తులు కాబట్టి ఏ పార్టీలో చేరితే తన బాగోగులు ఉంటే మంచిగా ఉంటుంది. మరిగా ఈ కాంగ్రెస్ పార్టీతో కూడా ఇలా సంప్రదింపులు జరుపుతానట. ఇక ఎంపీ సీట్లు ఎక్కువ ఇవ్వండి, అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే కదా. చంద్రబాబుకు అమిత్ షా, నడ్డా ప్రతిపాదన. కీలక దశకు టీడీపీ జనసేన పొత్తు. 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాల గెలుపు గ్యారంటీ. ఎక్కువ తీసుకుంటే వైసీపీకి ఆయాచిత లబ్ధి. మనసులో మాట చెప్పిన చంద్రబాబు. ఇక ఎన్డీఎస్ఏ మేడిగడ్డల ఎన్డీఎస్ఏ బృందం 7 గంటల పాటు బ్యారేజ్ పరిశీలన. నీటి నిల్వను బ్యారేజ్ తట్టుకోగలదా? ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యం ఉందా? పగుళ్లకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం. 7వ బ్లాక్లోని 4 పియర్ల వద్ద మట్టి నమూనాల సేకరణ. లేఅవుట్ బయోటెక్నికల్ అంశాల సమాచారం కూడా. 7 సుందిల పరిశీలన. 20 రకాల సమాచారం ఇవ్వండి. కాళేశ్వరం 3 బ్యారేజీల వివరాలు కోరిన అయ్యర్ కమిటీ. ఇక 15,403 మెగావాట్ల డిమాండ్. ఈ నెల 6వ సీజన్లోనే అత్యధికం. రాష్ట్రంలో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం. డిమాండ్కు తగ్గట్టు సరఫరాకు చర్యలు. ఒక రోజుకి 15,000 మెగావాట్లు అత్యధికం అట. 15,400 మెగావాట్ల ఆ విద్యుత్ని తెలంగాణ రాష్ట్రం ఈరోజు వాడుతున్నదట. ఇండస్ట్రీస్ కావచ్చు, రకరకాల ఇతరాత్ర అన్నింటికి కలుపుకొని. ఇక నేడే మహాశివరాత్రి. హైదరాబాద్లోని సూరారంలో విద్యుత్ దీపాల వెలుగులో ఉమామహేశ్వర ఆలయం. ఇక తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఎండీపై వేటు. కేశవులను తప్పించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు. ఐఏఎస్ అధికారి హరితకు ఎండీగా బాధ్యతలు. ఇక పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక అందజేయాలని కార్యదర్శికి ఆదేశం. ఆందోళన కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే వెలుగు విషయానికి వస్తే, ఇక మహాశివరాత్రికి ఏములాడ ముస్తాబు. ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్. 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్. తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక. ఇక ప్రజల కోసమే మెట్లు దిగిన, రాజకీయం కోసం కాదు, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉంటాం. సహకరించకపోతే కొట్లాడతాం, కడిగి పారేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పెరగనున్న గ్రూప్ 2, 3 పోస్టులు. వెబ్ నోట్ రిలీజ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం వెబ్ నోట్ రిలీజ్ చేసింది, చూపిస్తాను. All the departments of Secretariat are hereby requested to submit the latest vacancy position of direct recruitment posts available under Group 2 and 3 services, in addition to the posts already permitted by reference to, including the anticipated direct recruitment vacancies for the next 1 year by 5 p.m. So, this may be treated as most immediate ata. K. Ramakrishna, Special Chief Secretary to Government. అయితే ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పోస్టుల యొక్క ఎగ్జామ్ డేట్లు, లేకపోతే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని ప్రకటన వచ్చింది. కానీ ఆ పోస్టుల సంఖ్య పెరగలే. అయితే నిరుద్యోగులు మొత్తం కూడా పెద్ద ఎత్తున
తిరుగుబాటుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే గతంలో నిరుద్యోగులను లీడ్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, అశోక్ సార్ లాంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందరూ కూడా ఆమ నిరాహార దీక్ష కూర్చుంటాం. ఏ ప్రభుత్వం కోసం అయితే, ఏ పార్టీ కోసం, ప్రభుత్వం కోసం అయితే మేము పోరాడినామో ఆ ప్రభుత్వం మనం మోసం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో తిరిగి ప్రభుత్వం అలర్ట్ అయిపోయి ఏం చేసింది, ఈరోజు వెబ్ నోట్ రిలీజ్ చేసింది. దాని కారణంగా ఏంటిది, ఇమ్మీడియట్గా రానున్నటువంటి సంవత్సరంలో కూడా ఏమేమి పోస్టులు ఖాళీ కాబోతున్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఇప్పుడే చెప్పండి, రిక్రూట్మెంట్ చేసుకుంటామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలన్నిటికీ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు DA 4% పెంపు, తర్వాత 18 నుంచి 10th ఎగ్జామ్స్. ఇక తాడిచెర్ల కోల్ బ్లాక్ 2లో మైనింగ్ అనుమతి ఇవ్వండి. గత BRS సర్కార్ దీన్ని పట్టించుకోలేదన్న బట్టి 30 182 మిలియన్ టన్నుల బొగ్గు తీయొచ్చు. వర్చువల్ మీటరింగ్కు సహకరించండి కేంద్ర మంత్రులను కోరిన డిప్యూటీ సీఎం. అయితే ఇక్కడ తాడిచెర్ల కోల్ బ్లాక్ అంటే అది ఏంది, ప్రైవేట్ పరంగా ఉన్నది ప్రస్తుతం. మరి అది సింగరేణికి ఇచ్చి లేకపోతే అక్కడ ఉన్నటువంటి సరే ప్రైవేట్ ఉన్న పబ్లిక్ ఉన్న అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగానే ఉంటుంది. కానీ గతంలోనే ప్రైవేటులకు ఇచ్చి ఇష్టానుసారంగా అక్కడ అసలు కార్మిక హక్కులు అనేది కాలు రాయబడి 12 గంటల డ్యూటీ, ఇష్టానుసారంగా కొన్ని చోట్ల వెట్టి చాకిరీ, అధిక కష్టం, వేజెస్ కూడా తక్కువనే ఉన్నాయి. సో ప్రైవేట్ చేతులకు పోతే ఏమవుతుంది, మనకు రావాల్సిన హక్కులు మొత్తం కాలు రాయబడతాయి. కాబట్టి గతంలోనే తాడిచెర్ల మైన్ అనేది ప్రైవేట్ పనుల్లో ప్రైవేట్ పర్సన్ల యొక్క చేతున్నది. కాబట్టి ఈసారైనా మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏంది చూడాలి. కాకపోతే అక్కడ నిరుద్యోగత పెరగాలి, కార్మికుల హక్కులు కాలు రాయకుండా వాళ్ళ హక్కులు కాపాడబడాలి. ఇక కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు, అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు. కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు చర్చలు, తమ అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు ఆపాలని విన్నపాలు. ఇక రేవంత్ సీఎంగా ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది, ఇది కాలం చెల్లిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. జంగ సైరన్ ఊదేందుకు కరీంనగర్కు అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇక ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్ట్స్, జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవెల్స్. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్ఎండి దాకా ఇదే పరిస్థితి. అత్యధికంగా వరి సాగుతో తగ్గుతున్న భూగర్భ జలాలు. నిరుడు అక్టోబర్ నుంచి 54% లోటు వర్షపాతం. ఎల్లినో ఎఫెక్ట్తో మార్చిలోనే మండుతున్న ఎండలు. వేసవి అవసరాల దృష్ట్యా సాగునీటి సప్లైపై తగ్గిస్తున్న సర్కారు. పంటలు ఎండుతున్నాయని రోడ్డెక్కుతున్న రైతులు. ఇక మేడిగడ్డ పరిశీలించిన NDSA నిపుణుల కమిటీ. బ్యారేజ్ వద్ద 7 గంటల 30 నిమిషాల పాటు అధ్యయనం. ఇంజనీర్లతో సమీక్ష అనంతరం రామగుండానికి నేడు అన్నారం సుందిల బ్యారేజ్ల పరిశీలన. ఇక శ్రీశైలం నీళ్ళని ఏపీతో తోడేస్తున్నది. శ్రీశైలం నీళ్ళన్ని ఏపీ తోడేస్తున్నది. తాగునీటి పేరుతో సాగుకు మళ్లిస్తున్నది. ఇప్పటికే 51 TMC అదనంగా తీసుకుంది. తాగునీటి కోసం తెలంగాణ వెంటనే 12 TMCలు ఇవ్వండి. ఏపీ నీళ్ళ దోపిడీని అడ్డుకోండి. KRMBకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఇక మరి ప్రాజెక్టు KRMB పరిధిలో పోకపోతే KRMBకి లేఖ ఎందుకు రాయాలి? ఇక 15 నుంచి ఒంటి పూట బడులు. తర్వాత తొలి వెలుగు విషయానికి వస్తే 9 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. సిఈ సమావేశంలో పాల్గొన్న రేవంత్ ఉత్తమ్ బట్టి ఎంపీ అభ్యర్థులపై చర్చలు నేడో రేపో విడుదల చేసే అవకాశం. ఇక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలతో సహా బీజేపీలోకి రేవంత్ జంప్. ఖమ్మం, నల్గొండ, మహబూబా మానవ బాంబులే రేవంత్ను ఖతం చేస్తారు. బీఆర్ఎస్ నుంచి ఆయనకు ప్రమాదం ఉండదు. 5 ఏళ్ల రేవంత్ నిక్షేపంగా ఉండాలి. మగాడవైతే 420 హామీ నిలబెట్టుకో. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆగ్రహం. ఇక రేవంత్ సీఎం అవడం మన కర్మ అంటూ కవిత మాట్లాడడం జరిగింది నిన్న. ఇక మల్లారెడ్డి కబ్జాలపై కొరడా. బయటకు వస్తున్న మల్లారెడ్డి అక్రమాలు. 100 ఎకరాల కబ్జాలు చేసినట్టు ఆధారాలు. గతంలో మల్లారెడ్డిపై ఇస్తే రేవంత్ తీవ్ర ఆరోపణలు. అక్రమాలపై ఫోకస్ పెట్టిన అధికారులు. అక్రమ భూముల్లో కట్టడాల కూల్చివేత. నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి మెడికల్ వర్సిటీ పైనే. ఇటీవలే 47 ఎకరాలు తమ భూమిని ఆక్రమించినట్టు గిరిజనుల ఫిర్యాదు. మల్లారెడ్డి కోడలి పేరిట జవహర్ నగర్ లో ప్రొహిబిటెడ్ ఏరియాలో 5 ఎకరాల భూమి CLD ఉన్నట్లు గతంలో రేవంత్ ఆరోపణలు. ఆ స్థలంలో CMR హాస్పిటల్ నడుపుతున్నారని ఫైర్. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి పైన గతంలో రేవంత్ అభ్యంతరం. 1-2 కాదు, మస్తున్నాయి. ఓ నాయన చూస్తే ఇక ఒక పేపర్ నిండింది ఆయన ముచ్చట్నే. ఇక కాంగ్రెస్ లోకి కబ్జాల మల్లారెడ్డి. గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ. సీఎం రేవంత్ తో రాజకీయ తీవ్ర ప్రయత్నాలు. ఎప్పుడు జంప్ అవుదామా అని వెయిటింగ్. రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో అల్లుడు రాజశేఖర రెడ్డి భేటీ. 2 గంటల పాటు చర్చలు. మార్చి 4న కీలక మంత్రితో మల్లారెడ్డి ఆయన కుమారుడి రహస్య సమావేశం. రేవంత్ను ఎలాగైనా ఒప్పించాలని రిక్వెస్ట్. ఇక గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు యత్నాలు. బెడిసి కొట్టడంతో హస్తంలోకి చేరేందుకు ప్లాన్. ఇక ఏం పీక్కుంటారో పీక్కోండి, నేను ఎలాంటి కబ్జా చేయలేదు. రేవంత్ మమ్మల్ని టార్గెట్ చేశాడు. కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఫైర్. ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి కుదరకపోయేలాకల్లా ఏం పీక్కుంటారో పీక్కోండి అనుకోండి. ఇవరకు ఒకసారి ఆయన వచ్చి తొడగొట్టి రా చూసుకుందాం రేవంత్
అని ఒక పరజాలం ఉపయోగించి ఆయన మాట్లాడడం జరిగింది. అందుకే వచ్చిర్రు, రోడ్డు కూల్చేసిర్రు, బిల్డింగులు కూల్స్తున్నారు. ఇంకా పీక్కుండని అంటే ఉన్న జుట్టు కాస్త పోయేటట్టున్నది. ఇంకా పీక్కుండని అంటే ఉన్నది చాలా పెద్ద ఉన్నది కథ, చిన్న ముచ్చట ఏం కాదు అది. మల్లారెడ్డి అని అంటే అది ఒక వ్యవస్థ అదంతా. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, కండ్ల ముందే పొలం పర్రెలు వారింది, సర్కార్కు పట్టింపు లేదు, 10 ఏళ్లలో ఎన్నడూ ఇట్లా చూడలే. ఇక గవర్నర్ తిరస్కరణ చెల్లదు. తర్వాత బాంబు పెంపుడు బిడ్డవు, ఇది బాబు పెంపుడు బిడ్డవా? చంద్రబాబు గురించి మన తెర మీద ఎందుకు, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, రాగానే కథ మళ్ళా మేము ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలి. ఇక పాలమూరు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ఇక కేసీఆర్ వి కిట్లు, రేవంత్ వి తిట్లు. వరి పొట్టకొచ్చింది, మా పొట్ట కొట్టొద్దు, సాగునీరు ఇవ్వాలని రైతుల ఆందోళనలు. రాత్రి కరెంటుకు రైతు బలి, అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా పాము కాటు. జనగామ జిల్లాలో కరెంటు షాక్తో యువ రైతు మృతి. ఇక కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ. తర్వాత ఎలివేటెడ్ కారిడార్లో మెట్రో గల్లంతు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్పై స్పష్టత ఇవ్వని సీఎం. కేసీఆర్ సర్కార్ ప్రతిపాదనలు బుట్టదాఖలు. భవిష్యత్తులో విస్తరణకు అవకాశమే లేదు. మెట్రో సాధన సమితి సభ్యుల ఆందోళన. ఇదో సమితి ఉన్నదా? మెట్రో సాధన సమితి అట. తర్వాత ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత. మర్రి రాజశేఖర రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే నేను ఒక వీడియో చూసాను సోషల్ మీడియాలో. ఇది చూసి నాకు గమ్మత్ అనిపించింది. గతంలో మన బాలకృష్ణ సినిమాకు ఫేవరెట్ హీరో సినిమాకి పోతే ఏముంటుంది ఆడ ఈయలు కొట్టి విజిల్ ఎత్తాం కదా, ఒక్కసారికి చూడుర్రి, మస్తు జోసులున్నాడు. లేగలే వేసుకో, ఏయ్ ఏయ్ మంచి కొడుతున్నావు. పక్కపట్టి కేటీఆర్ను వినోదం మంచి కొడుతున్నావు తమ్మి, మస్తున్నది నీ పని అని చెప్పి సప్పట్టు కొడుతున్నారు. శబాష్ చప్పట్లు మంచి కొడతారు, శబాష్ అనుకుంటున్నారు. బాలకృష్ణ సినిమానో లేకపోతే చిరంజీవి సినిమా కాకపోతే అగాగా వస్తుందిలే. మళ్ళీ ఇట్లా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఏర్పడితే మంత్రి పదవో లేకపోతే ఏదో ఒకటి వస్తుందిలే. ఇప్పటి నుంచే ఇంత ఉత్సాహం ఎందుకు? దెబ్బలు దర్శీలలు కొడతాడు. అయ్యా కౌశిక్ అన్న ఇక్కడ ఎక్కడ తగ్గట్లేదుగా ఆట. పెట్టిర్రు ఎవరు? సూపర్ పర్ఫార్మెన్స్. మెల్లగా ఏం కాదు, నెక్స్ట్ ప్రభుత్వం రాగానే ఏదోటి ఇస్తారులే, మంత్రి పదవా అదోటి ఏదోటి ఇక పోతుంది. ఇంత ఇలా వచ్చినాక ఇవ్వకపోతే ఇబ్బంది కాదు. ఇకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సంచలన ట్వీట్ పెట్టిండు. కొంతమంది కౌంటర్ ఇస్తున్నట్టుగానే ట్వీట్ ఉన్న చూస్తే ఒకసారి కనుక, దేశంలో రాజ్యాంగానికి లౌకికత్వానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని బహుజన సాధికారత రక్షణ భవిష్యత్తు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ మరియు బీఆర్ఎస్ తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. దేనికోసం కూడా చూడుర్రి, రాజ్యాంగానికి పొంచి ఉన్న పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని, ముప్పును దృష్టిలో ఉంచుకొని మరి రాజ్యాంగాన్ని మార్చాలని మొట్టమొదటిగా లేవనెత్తినటువంటి అంశం లేవనెత్తింది ఎవరయ్యా అంటే ఎవరు? కేసీఆర్. రాజ్యాంగాన్ని మార్చాలని మొట్టమొదటిగా ఈ అంశాన్ని లేవనెత్తిన వ్యక్తి కేసీఆర్. మరి రాజ్యాంగాన్నే మార్చాలన్న వ్యక్తి పక్కన కూర్చొని ఈ పెను ముప్పును దృష్టిలో ఉంచుకొని ఇక్కడ బహుజన సాధికారత రక్షణే భవిష్యత్తు లక్ష్యంగా, బహుజన సాధికారత బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తిగా కూలంకషంగా తెలుసు. ఏ పేరిట గొర్రెలు బర్రెలు ఇచ్చి ఆగం పట్టించారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే కదా మా బహుజనులకు గొర్రెలు ఇస్తారు, మా బహుజనులకు బర్రు గొర్రెలు ఇచ్చి మమ్మల్ని ఆ పని పొమ్మంటారా? మీరు ఆడ కూర్చొని పీఠాల మీద కూర్చుండి అధికారాన్ని పరిపాలిస్తారా? ఇదేనా మీ పద్ధతి అని చెప్పి గతంలో విభేదించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఏమంటాడు, బహుజన సాధికారత లక్ష్యంగా, బహుజన సాధికారత రక్షణ భవిష్యత్తే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే తెలంగాణ ఆగమైందే ప్రభుత్వాన్ని విభేదించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నవి. ఇక మీరే మీ యొక్క గతంలో మీరు విభేదించినటువంటి వీడియోలని వీటిని ప్రస్తుతం ఒకసారి పక్కన పెట్టుకొని ఉండండి సార్. గతంలో ట్వీట్ ఇవన్నీ కూడా ఎంత వ్యత్యాసం ఉన్నది అప్పటికి ఇప్పటికీ, ఏ రకంగా
కొన్ని వేల కోట్ల జనం మొత్తం కూడా ఒక ఐకాన్గా చూసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒక ఐకాన్గా చూసారు. ఆయనకి అధికారం ఉన్నా లేకపోయినా గతంలో నేనే తొలివెలి వేదికగా మనకు వాళ్ళకి అధికారం వద్దు, ఒక 4 సీట్లే అని చెప్పి వేడుకున్నాం. ఒక 4 సీట్లు, ఓ 4 సీట్లు 5 సీట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక వ్యక్తిని అసెంబ్లీకి పంపిద్దామని చెప్పి వేడుకున్నాం. సరే ప్రజలు అక్కడ రాజకీయ సమీకరణాలు లేకుంటే ఇంకేదో పక్కన పెట్టారు. కానీ మీకు ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకపోయినా, ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా, ఏ అధికారం ఉన్నా లేకపోయినా మీరు ఒక ఐకాన్గా నిలబడ్డారు. ప్రజలు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. ప్రజలే ఒక నాయకుడిగా అది తక్కువ సమయంలోనే ఒక రాజకీయ నాయకుడిగా తమ వారధిగా తమకున్నటువంటి ఒక ఆశా ద్వీపంగా కనబడే రకంగా మిమ్మల్ని కీర్తి ప్రతిష్టలతోని మిమ్మల్ని కొనియాడిర్రు, మిమ్మల్ని గౌరవించారు. ఇప్పుడు ఏమైపోయింది ఆఖరికి వస్తే ఫక్తు రాజకీయ పార్టీ చేసినటువంటి ఒక కార్యక్రమమే బీఎస్పీ పార్టీ చేసింది. మీకు ధర్నాలు లేకపోతే ఈ దీక్షలు ఇవేమి కూడా బీఎస్పీ పాలసీలో ఉండవని చెప్పి గతంలో మీ పార్టీకి సంబంధించి అనేక మంది చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఈ రాజకీయాల అస్తిత్వం కోసం కాపాడుకున్నటువంటి చర్య ఎప్పుడు ముమ్మాటికి బీఎస్పీ చేయబోదు, బహుజనుల పార్టీ అని చెప్పి అన్నారు. మరోజు బహుజనుల పార్టీ కాస్త పోయి బహుజనుల మా పార్టీ కాస్త పోయి ఇంకో ఫక్తు రాజకీయ పార్టీ అనేటువంటి దొరగా మీరు సంబంధించినటువంటి ఒక దొరల పార్టీకి పోయిందనంటే ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు, ఏ రకంగా మీరు దాన్ని కప్పిపుచ్చుకుంటారు, మీరు నిర్ధారించుకుంటారు, మీరు నిర్దేశించుకుంటారు, ఎట్లా మీరు దాన్ని ఏమంటారు గుండెల మీద పెట్టుకుంటారు ఆ పార్టీని. ఇకపోతే మరియు బీఆర్ఎస్ తెలంగాణలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నవి. ఈ చారిత్రాత్మక కూటమికి అనుమతించిన ఉక్కు మహిళ బెహన్జీ మాయావతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారులకు ఆశీర్వదించిన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా విజయం కోసం తమ వ్యూహాలను మార్చుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ ప్రస్థానంలో ఎక్కడో ఒక చోట పొత్తులతో ఎదిగినవే. దురదృష్టవశాత్తు కొందరికి ఇవి కనిపించడం లేదు. అప్పుడెప్పుడు మాట్లాడని వీళ్ళు కేవలం బీఆర్ఎస్ బీఎస్పీ కూటమిని నిందించడం హాస్యాస్పదం. ఒకసారి నా ఫోన్ ఇక ఎన్నికల్లో పట్టుమని 10 ఓట్లు రాని వాళ్ళు అంబేద్కర్, పూలే, కాంశీరాముల ఫోటోలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లే ధైర్యం లేని వాళ్ళ కోసం పోరాటం చేయలేని పిరికి పందలు ఈ నిర్ణయాన్ని విమర్శించే అర్హత లేరు. మరి ఇంతటి స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు, ఆ పిరికి పందలంటూ సంబోధిస్తున్నాడు. మరి ఎవరిని సంబోధిస్తున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ? తర్వాత కాంశీరామ్, అంబేద్కర్, పూలే ఫోటోలో పట్టుకొని ప్రజల్లోకి పోయేటువంటి వాళ్ళకి ఇవేం పట్టవు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా ఈ నిర్ణయం సరైందో కాదో చరిత్రనే సమాధానం చెప్తుంది. నాతో పాటు చాలా రోజులు ప్రయాణించిన కొంతమంది తమ్ముళ్ళు వెంకటేష్ చౌహాన్, పిల్లుట్ల శ్రీను వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడారు. మీకందరికీ ఒక సలహా, మీకు వ్యక్తిగతంగా లాభం జరుగుతుంది అనుకుంటే నన్ను పర్సనల్గా విమర్శించండి, నో ప్రాబ్లం. తల్లి లాంటి మన పార్టీని కాదు, దాని వెనుక ఎంతో మంది మహనీయుల త్యాగం ఉంది. ఇక నేను మాత్రం మిమ్మల్ని నిందించలేను, మీ నిస్సహాయతను అర్థం చేసుకోగలను. మీరు నాతో పంచుకున్న అనేక విషయాలను నా గుండెల్లోనే దాచుకుంటా. కానీ మిమ్మల్ని, మన సమాజాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన శక్తులపై నేను నిరంతరం మొండిగా పోరాడుతూనే ఉంటా. ఎవరైతే ఇటీవల కాలంలో ఇక్కడ వెంకటేష్ చౌహాన్ ఆయనతో మనం మాట్లాడినాం, ఆయన తర్వాత పిలుట్ల శ్రీలందరూ కూడా రాజీనామా చేసి బయటికి వస్తూ విభేదిస్తున్నారు బీఎస్పీ ఆర్ఎస్పీని. సో వాళ్ళ యొక్క నిస్సహాయతను నేను గుర్తిస్తున్నా. మీరు వ్యక్తిగతంగా పర్సనల్గా నన్ను ఏమన్నా పర్లేదు, కానీ పార్టీని మాత్రం ఏమనొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక ఐకాన్ లాగా నిలిచిపోయింది, పార్టీని బతకనివ్వండి అన్నట్టుగా ఒక రకంగా మాట్లాడడం జరిగింది. కొంతమందికి హెచ్చరికలు, తర్వాత కొంతమందికి సలహాలు, సూచనలు రకంగానే ట్వీట్ కనబడుతున్నాయి. మరి ఇక్కడ అంబేద్కర్, పూలే, కాంశీరాముల ఫోటోలు పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం లేని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుతున్నారంటే మరి ఈ వ్యక్తులు ఎవరు ఉద్దేశించి ఈ యొక్క ట్వీట్ పెట్టడం జరిగింది? వాళ్ళ కోసం పోరాటం చేయలేని పిరికి పందాలంటూ కూడా మాట్లాడిండు. మరి ఎవరు ఉద్దేశించి ట్వీట్ పెట్టిండు, ఎట్లా, ఏంది? పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఏమైనా బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు అనేది ప్రజలు, ముఖ్యంగా బహుజనులు జీర్ణించుకునే అంశంగా మారిపోయింది. చూద్దాం ఇక